మహోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృప ప్రజల మధ్యలో విస్తరించి దినదినము నడిపిస్తున్నటువంటి మా గొప్ప దేవ, ఏమని నిన్ను వర్ణించాలి, ఏమని నిన్ను పొగడాలి. మానవ మాతృలకు వారి భాషల్లో మిమ్మల్ని పొగుడుటకు, ఆ, పొగడటానికి అక్షరాలే లేవు ప్రభా. అంత గొప్ప దేవుడవు. దయచేసి మీ గొప్పతనాన్ని బట్టి నీ దాసులమైన నన్నును, వాక్యం వింటున్నటువంటి బిడల కుటుంబాలను దయచేసి దర్శించండి. ప్రతి కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని తొలగించండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రేమ లేని తనమును తొలగించండి. ప్రతి కుటుంబంలో సంతోషం లేని తనమును తొలగించి ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా దయచేయండి. ఒకరిని ఒకరు విడవకుండా కలిసి మెలిసి జీవించుటకు కృప దయచేయండి. ప్రతి కుటుంబంలో వారిపైన మీ కృప సమృద్ధిగా కుమ్మరించి ఆరోగ్యము, ఆహారము, ఆర్థికము అనే ఈ 3 విషయాలు వారి కుటుంబాలలో ప్రభువా సంపూర్ణ అభివృద్ధిలోకి తీసుకురండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ ప్రియ దైవ జనాంగమా, దేవుని కృపను బట్టి నెతినీయులు, తర్వాత సొలొమోను దాసుల కుమారుల వంశాల గురించి మీకు వివరిస్తూ వచ్చాను. యాజకుల గురించి చెప్పాను. ఆ ఆవరణంలో బలిపీఠం వద్ద నుండి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన మందసం వరకు తాను పరిచర్య చేయాలి. ఆయన వాటి దగ్గర తన ధర్మాన్ని నిర్వర్తించాలి. అదే రీతిగా లేవీయులు అని చెప్పాను. లేవీయుల గోత్రము ప్రత్యేకంగా ఉంది. ఈ లేవీయులు దేవాలయంలో యాజకుల క్రింద పరిచర్య చేసేటటువంటి వారు. సొలొమోను దాసుల కుమారుల కంటే, నెతినీయుల కంటే లేవీయులు కాస్త ప్రాముఖ్యమైన వారు. వారు చేసే అతి శ్రేష్టమైన పనికి సహాయకులుగా వారు ఉండేవారు. లేవీయులు అనే మాటలో అర్థము, వారు భూ సంబంధమైన వాటిని పూర్తిగా విడిచిపెట్టి పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టి జీవించేవారు. అనగా వ్యాపారము కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ ఇటువంటివేవి కూడా వారు చేయకుండా దేవుని ఎదుట ఒడంబడిక చేసి దేవాలయంలోనే వారు జీవించేవారు. దేవాలయంలో వచ్చేటటువంటి వచ్చుబడి చేత ప్రతి లేవీయుని కుటుంబము పోషించబడేది. ఈ విషయాలు దయచేసి గమనించాలి. ఈ రోజున లేవీయులు యాజకుడు స్థానములో ఒక దైవ సేవకుడు, దైవ సేవకురాలు ఉన్నారు. దైవ సేవకుడు చేయాల్సిన పని, తన ముందు కూర్చున్నటువంటి ప్రజలను బలిపీఠం దగ్గర నుండి నెమ్మదిగా మందసపు పెట్టె వరకు నడిపించాలి. మనము ఏదో పాటలు పాడడము, పాటలు నేర్పించడం, వాయిద్యాలు నేర్పించడం, జనాన్ని ఆకర్షించటానికి ఏవో కొన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి ప్రజల మనస్సును దోచుకుంటూ ఉన్నాం. మీరు చేసే పని చాలా మంచిది. అయితే ఒక యాజకుడుగా, లేవీయుడుగా చేయవలసిన పనులు ఇవి. దేవాలయంలోనే వారు పరిచర్య చేయాలి. దేవాలయంలో వచ్చే వచ్చుబడి చేత వారు బ్రతకాలి. ఆ రీతిగా ప్రతిరోజు యాజకుడు, లేవీయులు జీవించాలి.
దేవుని సేవకులైన మనము యాజకులుగాను, తర్వాత లేవీయులుగాను వారి శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగి జీవించాలి. దేవుని కొరకు లోకాన్ని పరిత్యజించాలి. లోకము దాని ఆశలు గతించిపోతాయని వాక్యము సెలవిస్తాది. తండ్రి చిత్తమును జరిగించువాడే నిరంతరము జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తాది. ఆ రీతిగా ప్రభు పిల్లలైన మనము సేవకులు అని చెప్పుకునే బిడ్డలు దేవుని మీదే పూర్తిగా ఆధారపడాలి. కొంతమంది ఈ పరిచర్య విషయంలో వారు ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేస్తారు. తప్పేమీ లేదు. ఉద్యోగం చేస్తూ వారు కట్టిన సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించారు. అందుకు స్తోత్రాలు. కాకపోతే వారు బాప్తీసాలు, బల్ల ఇలాంటివి ఇవ్వకూడదు. తరువాత ఆ మందిరంలో వచ్చేటటువంటి సొమ్ము లేవీయులకు, యాజకులకే సంబంధం కానీ, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసే వారికి ఆ యొక్క సొమ్ముతో సంబంధము లేదు. ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసే ఆ బిడ్డలు, ఆడబిడ్డలు కానీ, మగబిడ్డలు కానీ, వారి సంఘంలో వచ్చేటటువంటి ఆ సొమ్ముని వారి ఆత్మీయ తండ్రికి పంపడం, ఒక ఆత్మీయ తండ్రి ఆధీనంలో వారు జీవించాలి. ఈ విషయాన్ని చక్కగా గమనించాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, చాలామంది ఆ రీతిగా కాకుండా ఉద్యోగం చేస్తూ తిరిగి దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు, ఇక్కడ సంఘం కట్టమన్నాడు, ఇక్కడ ఏదో చేయమన్నాడని ప్రభువు మీద మోపుతూ ఉంటారు. దేవుని వాక్యమే మనకు ప్రమాణం. దేవుని వాక్యంలో మనకేమి చెప్పబడిందో ఆ ప్రకారంగా మనం జీవించగలిగితే నిజంగా ఎంతో ధన్యులం. ఆ రీతిగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు సేవ చేయకూడదు, ఆత్మల్ని సంపాదించకూడదు, సంఘాన్ని కట్టకూడదు అని నేను గట్టిగా చెప్పలేదు. నువ్వు లేవీయుడివి కాదు. నీ జీవనం నిమిత్తమై లోకంలో ఏదో కొలువు చేసుకుంటూ ఉన్నావు. లేవీయుడు కావాలంటే లోకాన్ని పూర్తిగా తాను, తన భార్య, పిల్లలు వదిలిపెట్టి ప్రత్యేకంగా రావాలి. ఈ శ్రేష్టమైన పని చేయాలి. కాబట్టి ఉద్యోగం చేస్తూ సేవ చేసే అన్నలకు, అక్కలకు ఒక తండ్రిగా నేను చెప్తున్న మాట, బాప్తీసాలు ఇవ్వకండి. తరువాత ఆ మందిరంలో రొట్టె, ద్రాక్షరసము పంచకండి. ఒక ఆత్మీయ నాయకుణ్ణి ఉంచి ఆయన ద్వారా రొట్టె, ద్రాక్షరసము ఇవ్వచ్చు. బాప్తీసాలు మీ ఆత్మీయ తండ్రే ఇవ్వాలి. సంఘాన్ని జాగ్రత్తగా దేవుని వాక్య ప్రకారంగా నడిపించుకునే రీతిగా మనం ఉండాలి. ప్రియులారా, అందులో వచ్చే వచ్చుబడి మీ ఆత్మీయ తండ్రికి కానుకగా సమర్పించాలి. నీవే ఇంకొకరికి దశమ భాగం ఇవ్వాలి. ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వాలి. ఒక్క పైసా కూడా నీ దగ్గర మిగుల్చుకోకుండా ఆఖరి పైసా వరకు ఆ దేవుని రాజ్య విస్తరణ నిమిత్తమై ఆ రీతిగా మనము జీవించగలిగితే, చేయగలిగితే ఎంతో ధన్యులం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటానికి ప్రభుల వారు కృప చూపెడుతూ ఉన్నాడు. ఆయన కృప చాలా గొప్పది. ఆ రీతిగా ప్రభుల వారు చూపెట్టే కృపను బట్టి ఆత్మలు సంపాదించండి. ఆదాయం కొరకు కాదు. వారి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఆత్మల్ని సంపాదించండి. దేవుని అపారమైన కృప మీ మీద, మీరు చేస్తున్న పరిచర్య మీద
మీ కుటుంబంలో ప్రతి వారి మీద ఆయన కృప నిలిచి ఉండాలి. ఆయన కృప నుండి మనం ప్రక్కకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఆ కృపలో నిలిచి ఉండటానికి నేను ప్రయత్నం చేయాలి. నీవు కూడా ప్రయత్నం చేయాలి. అద్భుతాలు చేసే దేవుడు నీ కుటుంబంలో కూడా నువ్వు చేస్తున్న ఆ గొప్ప తీర్మానంతో వాక్యాన్ని అనుసరించి చేస్తున్నావు కాబట్టి ప్రభులు వారు తగిన ఫలాన్ని దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. యాజకులు, లేవీయులు, నెతినీయులు, సొలొమోను దాసుల వంశస్థుల కుమారులు వీళ్ళందరినీ గూర్చి 3వ తారీఖున 2వ తారీఖున ఈ 3వ తారీఖున తెలియపరిచాను. ప్రతి దైవ సేవకుడు వినవలసిన సత్యాలివి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.